ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మనము యేసుక్రీస్తును కలిగి ఆయన బిడ్డలముగా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో అనేక రకాలైన శ్రమలు లేదా హింసలు కలుగుతుంటాయి. నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును అని ప్రభువు చెప్పుచున్నాడు. కనుక మనకు హింసలు కలిగినప్పుడు హింసకు ప్రతిగా హింస చేయక వారి కొరకు ప్రార్థన చేయాలి. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని. కనుక మనం దేన్ని గూర్చి చింతపడక ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. యేసుక్రీస్తు ప్రభువు దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్.